ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు. అందరికీ తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని తెలియజేసే లక్ష్యంతో తెలుగు మేషాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పది. అందరికీ అర్థమయ్యే శైలిలో రచనలు చేసి సామాన్య ప్రజల్లో తెలుగు భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన శ్రీ గిడుగు వెంకటరామూర్తి గారి జయంతి ఈరోజు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. తేనెలొలుకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండున కమ్మనాన్న భాష మన తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడబడినది మన తెలుగు భాష. ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 82 మిలియన్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడుతున్న భాషల్లో తెలుగు 16వ పెద్ద భాష. తెలుగు భాషకు ఉన్న ప్రాముఖ్యత తెలుసుకోవడం తెలుగు వారిగా మనకు ముఖ్యం. పొడిమి జడలో పరిమళ పదకుసుమం, విశాల జగత్తులో ప్రశాంత భావచంద్రం, హరివిల్ల మెరుగని మనోహర మదివర్ణం, మధురిమలికితం కమనీయ వాచనం, హృదయ సంధాన భాషావనం, సొగసైన రాగం రమణీయ శ్రవణం, మన ఎద పలికే సాహిత్య గాంధర్వ గానం. ఇదే నేను తెలపగలిగిన నా తెలుగు గొప్పదనం. మన భాష ప్రత్యేకత. నెల వంక ఉంటుంది కానీ వారం వంక ఉండదు. అదేంటో. పాల పొంత ఉంటుంది కానీ పెరుగు పొంత ఉండదు. ఇందువలన పలకరింపు ఉంటుంది కానీ పుస్తకం రింపు ఉండదు. పిల్ల కాలువ ఉంటుంది కానీ పిల్లోడి కాలువ ఉండదు. ట్యూబ్ లైట్ ఉంటుంది కానీ టైర్ లైట్ ఉండదు. ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ ట్రాఫిక్ బ్రేక్ ఉండదు. వడదెబ్బ ఉంటుందండి, ఇడ్లీ దెబ్బ ఉండదు. పాల పెట్ట ఉంటుంది కానీ పెరుగు పెట్ట ఉండదు. చుట్టరికాలు మాత్రమే ఉంటాయి కానీ సిగరెట్ రకాలు, బీడీ రకాలు ఉండవెందుకని? పులిహోరలో